everyone, this is Jyoti and you welcome to my channel Monakshi TV. Hope you are doing great, safe and healthy ga unnaranuntunnanu. So this is my quarantine vlog, day 1 vlog. So 5 days quarantine ayyam memu and each day చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను. సో యాజ్ పర్ మెల్బర్న్ నార్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి మనం లైక్ మెల్బర్న్కి వచ్చిన తర్వాత 24 hours లోపు ఒక కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి అండ్ అలాగే ఆఫ్టర్ 5 days లైక్ 5th day ఇంకొక కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో మేము వచ్చి రాగానే ఆ రోజు జస్ట్ నార్మల్గా ఫ్రెష్ అయ్యి సెంటర్కి వెళ్ళి కోవిడ్ టెస్ట్ అయితే తీసుకుని వచ్చేసాము. సో పిల్లలైతే కొంచెం ఆడుకుంటున్నారు అండ్ సో మా క్వారంటైన్ రూమ్కి అండ్ మా హస్బెండ్ వాళ్ళు ఉన్నదానికి జస్ట్ ఒక 3 houses గ్యాప్ అనమాట. సో మధ్యలో వచ్చారు, వచ్చి స్వీటీతో కొంతసేపు ఆడుకున్నారు. జనరల్గా అయితే ఎవరు టచ్ చేయకూడదు, ఏం చేయకూడదు, ఎలాగో నెగిటివ్ వచ్చింది కదా. సో స్వీటీని చాలా రోజులైంది చూసి కాబట్టి సో తనతో కొంచెం టైం స్పెండ్ చేశారు. అండ్ ఇదైతే డే 2 వ్లాగ్. సో మాకు కావాల్సినవన్నీ ఆల్రెడీ వాళ్ళు ముందుగానే తెచ్చేసి రూమ్లో పెట్టేశారు, బికాజ్ మేము వస్తున్నామని తెలుసు కదా. సో వాళ్ళు ముందుగానే రూమ్లో పెట్టేశారు. క్యారెట్ ఇది మరి ఇది కొంచెం చదవడానికి ట్రై చేస్తుంది, దాని చేత చదివిస్తున్నాను నేను. అండ్ డే 1 అయితే ఫుడ్ వాళ్ళే తెచ్చిచ్చేసారు, ఎందుకంటే మాకు రావడానికి లేట్ అయింది కాబట్టి. అండ్ డే 2 మేము వండుకున్నాము. ఆల్రెడీ మాకు గ్రోసరీస్, వెజిటేబుల్స్ అన్నీ తెచ్చి పెట్టేశారు. సో రసం అది చేసుకొని మేమే ఇంకా వండుకున్నాము. ముగ్గురం కలిసి ఉండటం వల్ల మాకు టైం అంతా కూడా చాలా తొందరగా గడిచిపోయింది అండ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ముగ్గురం కలిసి ఉన్నాము అండ్ అలాగే పిల్లలిద్దరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కలే ఉంటే మేబీ బాగా క్రాంకీ చేద్దామేమో. సో మా ఫ్రెండ్ వాళ్ళ బాబు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆడుకుంటూ అండ్ అలాగే మేము ముగ్గురం మాట్లాడుకుంటూ అలా అయిపోయింది. అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము క్వారంటైన్ ఉన్నాం కదా. సో మంచి సెనిక్ వ్యూ అది, హాల్లో నుంచి కూర్చుంటే అట్లా కనిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇట్లా పడుకొని సో ఎదురుగుండా మనము ఆ వ్యూ చూడొచ్చు. టైం పాస్ అయిపోతుంది అనమాట జస్ట్ అలా ఆ వ్యూని చూస్తూ ఉంటే. సో అదనమాట డే 2 వ్లాగ్. అండ్ డే 3కి వచ్చేసాము. ఇది 3rd డే వ్లాగ్. సో మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయాం అండ్ అలాగే కొంచెం స్వీటీ కోసం అని పాలు కాస్తున్నాను. సో బూస్ట్ పడదామని. సో కొంచెం జెట్ లాగ్ ఉంటుంది కదా, అందువల్ల అక్కడికి ఇక్కడికి 5.5 hours గ్యాప్ కాబట్టి మేము లేవటమే 11 అట్లా అయిపోయేది. సో కొంచెం ఫుడ్ అది సరిగా స్వీటీకి ఇన్ టైంకి ఇవ్వటం కుదిరేది కాదు. నేను లేట్గానే లేచేదాన్ని, స్వీటీ ఇంకా లేట్గా లేచేది. సో అందుకోసమని ముందు అది లేవగానే ఫస్ట్ బూస్ట్ అయితే కలిపేస్తున్నాను, సో దట్ మిగిలిన టైంలో మేము వంట అది ప్రిపేర్ చేయొచ్చు కదా, అందుకని. Come on. Chi. Get up. గుడ్ మార్నింగ్ చెప్పావా నాకు? గుడ్ మార్నింగ్ చెప్పావా? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు?
దా కమ్ దావా సరే పద బ్రష్ చేసుకుందాం పద ఏ కమాన్ పద ఏంటవి ఆరెంజ్ నీకు ఇష్టమా ఆరెంజ్ యూ లైక్ ఇట్ ఎస్ అయితే దా బ్రష్ చేసుకో కమ్ కమ్ కమ్మొద్దా ఎందుకు కమ్మొద్దు అందులో పెట్టకూడదు నో 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 సో అలా స్లీపీది చిన్న చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను. సో 2 టైమ్స్ కోవిడ్ టెస్ట్, ఎందుకంటే వైరస్ అనేది 5 to 14 డేస్ మధ్యలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి 5 డేస్కి కూడా ఒక కోవిడ్ టెస్ట్ అనేది చేయించుకుని ఆ రిపోర్ట్ నెగిటివ్ వచ్చిన తర్వాత మనము ఇంకా ఎక్కడికక్కడ డిస్పర్స్ అవ్వచ్చు. సో ఇక్కడ 2 టైమ్స్ కోవిడ్ టెస్ట్ అనేది రూల్ పెట్టింది. అండ్ ఇప్పుడు నేను ఈ క్వారంటైన్ది చూపిస్తాను ఆ హౌస్ ఎట్లా ఉందో. సో ఇదేంటంటే హాల్ నుంచి బాల్కనీ అనమాట. సో మాకు ఏమైనా గ్రోసరీస్ కావాలన్నా లేదా ఏవైనా వాంటింగ్ కావాలన్నా ఏమైనా తెప్పించుకోవాలన్నా కూడా మా హస్బెండ్స్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు అండ్ మేము అది కలెక్ట్ చేసేసుకోవచ్చు. సో మేము ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ క్వారంటైన్ అవుతున్నాము అని ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఆ 5 డేస్ లోపు ఏదో ఒక టైంలో వచ్చి చెక్ చేస్తారు. సో మాకు కూడా చెక్ చేశారు. సో మా మొబైల్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్, ఎక్కడి నుంచి ట్రావెల్ అయ్యాము ఇదంతా కూడా తీసుకున్నారు. సో ఇన్ కేస్ మనం ఆ టైంలో లేకపోతే చాలా ఎక్కువ ఫైన్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఇదైతే బాల్కనీ అండ్ మీకు చిన్న చిన్నగా ఈ హోమ్ టూర్ జస్ట్ అట్లా పైన చూపించేస్తాను. సో ఈ బాల్కనీ అయితే హాల్లో నుంచి, అండ్ హాల్కి ఆపోజిట్లో కిచెన్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చి మెయిన్ డోర్ ఎంట్రన్స్. సో ఎవరైనా బయట వాళ్ళు రింగ్ చేస్తారు, మనకి కాలింగ్ బెల్ రింగ్ చేసిన తర్వాత ఈ ఫోన్ ఉంటుంది కదా, ఈ ఫోన్లో మాట్లాడొచ్చు వాళ్ళు. మనం ఈ ఫోన్లో మాట్లాడి ఆన్సర్ చేయొచ్చు. సో దట్ మనకి వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పి తెలుస్తుంది అనమాట. అండ్ హాల్కి ఆపోజిట్లో కిచెన్ అని చెప్పాను కదా, ఇదైతే కిచెన్. సో ఈ గ్రోసరీస్ ఇవన్నీ మిల్క్ ప్యాకెట్స్ కానీ వండుకోవడానికి సామాన్లు కానీ మొత్తం అన్నీ కూడా మాకు ముందే తెచ్చి పెట్టేశారు. సో దట్ మాకు ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ కావాల్సినవి అయితే లేవు, అన్నీ ఏం కావాలో అన్నీ తెచ్చి పెట్టేశారు. సో యాక్చువల్గా ఈ హౌస్ మా ముగ్గురులో ఒక అమ్మాయి వాళ్ళ ఇల్లు అనమాట. సో వాళ్ళ ఇంట్లో మేము క్వారంటైన్ అయ్యాము. సో ఇది అవెన్ అండ్ ఇక్కడ షింక్ ఇచ్చారు. అండ్ అక్కడి నుంచి బయటికి లైక్ కిచెన్ నుంచి బయటకు రాగానే బాత్రూమ్స్ అన్నమాట. అండ్ దీనికి పక్కన సెకండ్ బెడ్రూమ్, అంటే నార్మల్ బెడ్రూమ్ అనమాట. ఇది కామన్ బెడ్రూమ్ లాగా. సో ఇందులో వీళ్ళు స్టఫ్ అంతా ఉంచుకున్నారు, ఎందుకంటే వాళ్ళు కూడా కొత్తగా మూవ్ అయ్యారు. సో మా క్వారంటైన్ అది అయిపోయాక సర్దుదామని అందులో ఉంచారు. అండ్ ఇంకొకటి ఇది మెయిన్ బెడ్రూమ్. సో నేను మెయిన్ బెడ్రూమ్ కంప్లీట్గా ఏం తీయలేదు, జస్ట్ పైన చూపించాను అంతే. అండ్ ఇది చెప్పాను కదా హాల్ నుంచి సెనిక్ వ్యూ అని. సో ఆ విండోకి ఆ కర్టన్ ఓపెన్ చేస్తే మంచి వెంటిలేషన్ వస్తుంది అండ్ వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మేము ముగ్గురం అక్కడే కూర్చొని అట్లా టైంపాస్ చేసేవాళ్ళం. అండ్ ఇదంతా హాల్ అన్నమాట. సో మరి మేము ఈ హాల్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే బెడ్రూమ్స్ మేము యూజ్ చేయలేదు, హాల్లో మాత్రమే యూజ్ చేసుకున్నాం. అండ్ బయట అసలు ఏమీ పెట్టడానికి లేదు కదా, సో కొంచెం బాగోదు. దట్స్ ఫైన్, చూపిద్దాం అనుకున్నాను కాబట్టి చూపించేశాను. సో 5 డేస్ క్వారంటైన్ అయ్యి తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మనం డిస్పర్స్ అవ్వాలి.
అండ్ ఈ టైంలో ఇక్కడ సమ్మర్, డిసెంబర్, జాన్, ఫెబ్ సమ్మర్ ఉంటుంది. మార్చ్ సెకండ్ వీక్ నుంచి అట్లాగా ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది. సో నైట్ 9:30 అవుతుంది. ఆ టైంలో తీసిన క్లిప్పింగ్ ఇది. చూసారా ఎంత సన్నీగా ఉందో. సో 9-10 దాకా కూడా ఇక్కడ సన్నీగానే ఉంటుంది. సో ఫైనలీ ఇది డే 5 క్వారంటైన్. మా టెస్ట్ ఇచ్చేసాము అండ్ అంత బాగుంది కదా. సో మేము బిర్యానీతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. సో 5 days ఎప్పుడవుతాయా అని అనుకున్నాం. ఎందుకంటే టెన్షన్గా ఉండింది ఫ్లైట్ జర్నీ చేసి రావటం వల్ల. ఈ రిపోర్ట్ ఎట్లా వస్తుందో ఏంటో అని. బట్ ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా అయిపోయింది. సో ఇదేంటంటే మేము టెస్ట్కి వెళ్తున్నప్పుడు షూట్ చేసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్. అండ్ అదే దారిలో చిన్న చిన్న క్యూట్ ఫ్లవర్స్ ఉంటే వాటిని కూడా నేను చిన్నగా షూట్ చేశాను. సో ఫైనలీ టెస్ట్ అయిపోయింది. అండ్ స్వీటీ అండ్ అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా మా ఫ్రెండ్తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. సో అదనమాట మా 5 days క్వారంటైన్. చాలా హ్యాపీగా, కామ్గా అలా సాగిపోయింది. జెట్ లాగ్ ఉండటం వల్ల మాకు అస్సలు టైం కూడా తెలియలేదు. సో వీళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు తోడు ఉండటం వల్ల బాగా ఎంజాయ్ చేసి ఆడుకున్నారనమాట. సో ఇంకా 5 days అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు డిస్పర్స్ అయిపోయాము. సో ఇది నేను ఇంటికి వెళ్తున్నప్పుడు షూట్ చేసిన చిన్న క్లిప్పింగ్. సో హోమ్ టూర్ అది తొందరలో చేసేస్తాను. I hope you all enjoy this video. See you all very soon in the next video. Till then keep smiling. See you soon. Bye.